ఇప్పుడే నా డాటర్ బర్త్‌డే డెకరేషన్ అయితే ఫినిష్ చేసుకున్నా. పెద్ద డెకరేషన్ అయితే ఏం గాదు. చిన్నదే. కాకపోతే ఇంత టైం ఎందుకు పట్టిందంటే, తను పడుకున్నాక స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినా. కానీ తనేమో పడుకోలేదు. 12:00 వరకు మేల్కొనే ఉంది. ఇప్పుడు పడుకుంది. తను పడుకున్నాక తనకి విష్ చేసుకొని మేమైతే ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరం కలిసి డెకర్ అయితే ఫినిష్ చేసినాము. అసలు ఈ చిన్న డెకరేషన్‌కి ఇంత టైం ఎందుకు పట్టిందో నాకైతే తెలీదు. బట్ స్టిల్ మీరే చెప్పండి. రేపు డెకరేషన్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇంత టైం ఎందుకు పట్టిందో. బట్ స్టిల్ తను జస్ట్ 2 ఇయర్స్ బ్రో. 2 ఇయర్స్‌కి నేను బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. నేనే సర్ప్రైజ్ ఫీల్ అయితున్నా. 3 వరకు డెకరేషన్ ఏంటి అని. బట్ స్టిల్ తనకు గుర్తుంటదో గుర్తుండదో. కానీ నాకైతే గుర్తుంటది కదా! ఈ మొమెంట్స్ అన్నీ. నేనైతే అస్సలు మిస్ చేసుకోవాలనుకోలే. అందుకనే శ్రమపడి డెకరేషన్ అయితే పూర్తి చేసేసినాం. మేమిద్దరం నవ్వుకుంటున్నాం. బట్ ఈ మొమెంట్స్ మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. తను పెద్దగయినాక ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తాను, ఇయ్యను తెలీదు. ఎందుకంటే వాళ్ళకప్పుడు ఆ ఏజ్‌లో సర్ప్రైజెస్ నచ్చుతాయి, నచ్చవు. వి నెవర్ నో. బట్ ఈ ఏజ్‌లో వాళ్ళకి ఏం తెలీదు. చిన్న చిన్న వాటికే వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతారు. ఆ ఎక్సైట్‌మెంట్ చూడడం కోసమే, తన ఫేస్‌లో ఒక స్మైల్ తెప్పియడం కోసమే. ఇంకేం లేదు. చూద్దాం తన రియాక్షన్ ఎట్లుంటదో రేపు డెకో చూసిన తర్వాత. తనకొక సర్ప్రైజ్ బర్త్‌డే గిఫ్ట్ తను ఎప్పటినుంచో అడుగుతున్న గిఫ్ట్ కూడా ఉంది. చూద్దాం. విష్ మై డాటర్ హ్యాపీ బర్త్‌డే. థాంక్ యూ.